తమిళనాడు కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. బైక్లపై వచ్చిన 6 దొంగలు కస్టమర్ల దుకాణంలోకి ప్రవేశించిన పోలీసులు వెల్లడించారు. నగలు చూపించిన తర్వాత గన్తో బెదిరించారని తెలిపారు. సిబ్బందిపై కాల్పులు జరిపి నగలను దోచుకెళ్లారని వివరించారు. అయితే దొంగల కాల్పులో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. వారిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. చోరీ చేసిన ఆభరణాలతో వెళ్తూ ఓ దుండగుడు కింద పడిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దుండగులు పారిపోతున్న దృశ్యాలు కనిపించాయి. ఘటన స్థలాన్ని సిపి గౌస్ ఆలం పరిశీలించారు. అలాగే జ్యువెలరీ షాప్ సమీపంలోని డ్రైనేజ్ లో కత్తెర, ప్లాస్టర్, తుపాకీ మ్యాగజిన్ ను పోలీసులు గుర్తించారు. అయితే ఘటనా స్థలంలోని బుల్లెట్స్ ను గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేపట్టారు. ఘటన స్థలాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. బైక్లపై వచ్చిన 6 దుండగులు కస్టమర్ల దుకాణంలోకి ప్రవేశించారని పోలీసులు వెల్లడించారు. నగలు చూపించిన తర్వాత గన్తో బెదిరించారని తెలిపారు. సిబ్బందిపై కాల్పులు జరిపి నగలను దోచుకెళ్లారని వివరించారు. దుండగుల కాల్పులో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. వారిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సో ఆ పారిపోతున్న దృశ్యాలు క్లియర్ గా మనం ఆయన స్క్రీన్ మీద చూస్తున్నాము. అయితే చోరీ చేసిన ఆభరణాలతో వెళ్తూ ఓ దుండగుడు కింద పడిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. అదే ఎగ్జాక్ట్ సీన్ ని మనం ఇప్పుడు చూస్తున్నాము. సో దుండగులు పారిపోతున్న దృశ్యాలు కనిపించాయి కాబట్టి ఘటన స్థలాన్ని సిపి గౌస్ ఆలం పరిశీలించారు. అలాగే జ్యువెలరీ షాప్ సమీపంలోని డ్రైనేజ్ లో కత్తెర, ప్లాస్టర్, తుపాకీ మ్యాగజిన్ ను పోలీసులు గుర్తించారు. అలాగే ఘటన స్థలంలోని బుల్లెట్స్ ను కూడా గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేపట్టారు. ఘటన స్థలాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్, అలాగే మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా పరిశీలించడం జరిగింది. కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. బైక్లపై వచ్చిన 6 దుండగులు కస్టమర్ల దుకాణంలోకి ప్రవేశించారని పోలీసులు వెల్లడించారు. నగలు చూపించిన తర్వాత గన్తో బెదిరించారని తెలిపారు. మనం ఫస్ట్ బాక్స్ లో చూస్తున్నాం క్లియర్ గా ఎలాగా వాళ్ళు అక్కడ ఉన్న స్టాఫ్ ని కింద కూర్చోపెట్టారు. టేప్ తో చేతులు కట్టడం చేరికి, అండ్ అలాగే గార్డ్స్ ని కూడా అక్కడ కింద కూర్చోపెట్టడం మనం చూస్తున్నాము. సెక్యూరిటీ గార్డ్ కూడా అక్కడ ఉండడం జరిగింది. అండ్ స్టాఫ్ మెంబర్స్ ని కూడా అందరినీ కూడా కింద కూర్చోపెట్టి చేరికి ప్లాస్టర్ తో వాళ్ళు స్టాఫ్ మెంబర్స్ ని చేతితో కట్టడం మనం చూస్తున్నాము. అండ్ అలాగే అక్కడ ఉన్న నగల్ని కూడా బ్యాగ్ లో పెట్టుకోవడం, క్యాష్ ని వెతకడం కూడా మనం చూస్తున్నాం క్లియర్ గా ఫస్ట్ బాక్స్ లో. అండ్ సెకండ్ బాక్స్ లో అవన్నీ నగలు తీసుకెళ్తూ పారిపోతున్న దృశ్యాలు కూడా అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన సందర్భం మనం చూస్తున్నాము. ఎలా లాకెళ్ళి ఈడ్చుకెళ్లి వెళ్తున్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాము. అయితే ఈ కాల్పుల్లో పలువురికి గాయాలైనట్లుగా తెలుస్తుంది. వాళ్ళని హాస్పిటల్ కి తీసుకెళ్లి చికిత్స చేస్తున్నారు. సో పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న పరిస్థితిని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్ ని కూడా వాళ్ళు పరిశీలించడం జరిగింది. కొన్ని బృందాలుగా మారి వాళ్ళని ఆ దుండగుల్ని పట్టుకునే సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాము. కానీ ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ దొరకలేదు కాబట్టి ఇంకా ముమ్మరం కొనసాగుతుందని చెప్పొచ్చు. ఆ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. బట్ ఇప్పటికైనా కూడా ఈ సంఘటన దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా జాగ్రత్తగా ఉండి, మీ వ్యాపారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండి అందరినీ పరిశీలిస్తూ గమనిస్తూ వ్యాపారం చేసుకుంటున్నారు. విజ్ఞప్తి సహకరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది, పోలీసు కూడా సహకరిస్తుంది. పూర్తి విచారణ జరుపుతూ కూడా మనం ఏం చెప్పిన విచారణ జరిపి దొంగలు దొరికినాక వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏ దొంగలు, ఈ రాష్ట్ర దొంగలు, వేరే సంబంధించిన వాళ్ళ వాళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయో మనం బయట చెప్పగలుగుతాం. అంటే సెంట్రల్ ఇప్పుడే జరిగింది కాబట్టి మనం దాని గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదు. ఇంతకుముందు డ్యామ్ లో జరిగింది, చాలా జరిగింది. ఇంతకుముందు ఈ మధ్య క్రైమ్ తగ్గింది. సరే ఈ ఇన్సిడెంట్ కొంచెం చూసి వెళ్తాం. ఆ దొంగలు ఈ దొంగలు అనుకోలేదు కదా. ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యే విధంగా కనీవిని ఎరగని రీతిలో
ఈ దోపిడీ జరగడం అనేది కరీంనగర్ చరిత్రలోనే మొట్టమొదటిసారి. కరీంనగర్ ప్రజలందరూ కూడా స్వేచ్ఛాయుత జీవితం గడిపే సమయంలో, ప్రశాంత వాతావరణం గడుపుతున్న సమయంలో ఈ యొక్క దోపిడీ అనేది కలకలం రేపింది, ప్రజలలో ఒక భయోందోళనకు గురి చేస్తుంది. ప్రభుత్వం వెనువెంటనే ఈ భయాందోళనను తీసివేసే విధంగా ప్రయత్నాలు చేయాలి. నేను పోలీసులు కూడా కోరుకుంటున్నా, నిఘాను పెంచండి. నిఘా వైఫల్యం అంటలేను, కానీ నిఘా పెంచవలసిన బాధ్యత మీ ఉన్నది. ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ నగరాన్ని దోపిడీ దొంగలు శైర విహారం చేసి పట్టపగలే తుపాకులతోటి ఎత్తుకపోవడం చాలా బాధాకరం. దీంట్లో టోటల్ 5 అక్యూజ్ అలాంగ్ విత్ పిస్టల్స్ వచ్చారు. ఇక్కడ కరీంనగర్ డిస్ట్రిక్ట్ టౌన్ లో షాప్ లో ఇది ఆర్మ్డ్ రాబరీ ఈవెంట్ జరిగింది. దీంట్లో ఫస్ట్ 1 ఆఫెండర్ వచ్చి ఎంక్వైరీ చేశారు జ్యువెలరీ గురించి. ఆ తర్వాత ఇన్ పేర్స్ ఆఫ్ 2 మిగతా 4 కూడా వచ్చారు. మనకి సీసీటీవీ చూస్తే 5 లో 4 పర్సన్స్ కి ఫేస్ కూడా అన్కవర్డ్ ఉంది కాబట్టి ఫేస్ కూడా కనపడింది. దీని ప్రకారం ఫైరింగ్ అయిన తర్వాత వీళ్ళు బ్యాగ్ లో సబ్ స్టోలన్ రాబ్ ఐటమ్స్ తీసుకొని ఆడిపోయారు. దీంట్లో ఉన్న విక్టిమ్స్ 4 ఉన్నారు. 4కి గన్ షాట్ ఇంజరీ అయింది, కానీ నాన్ ఫెటల్ ఇంజరీ అందరూ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ వారికి ట్రీట్మెంట్ వాళ్ళకి కూడా మేము స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాం. ఇది కాకుండా జ్యువెలరీ షాప్ అదర్ అది ఆఫీసర్స్ కూడా అది స్టాఫ్ కూడా మేము స్టేట్మెంట్ రికార్డ్ చేసాం. సీసీటీవీ కెమెరాస్ అంటేనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 11:11 ఆఫెన్స్ అయింది. 11:20 వరకు మా టీం ఇక్కడ వచ్చింది. ఇమీడియట్లీ ఫారెన్సిక్ వ్యాన్ కూడా ఇక్కడ పంపించాము. ఎస్, ఫస్ట్ నార్మల్ కస్టమర్స్ గా షాప్ లో ఎంటర్ అవ్వడం జరిగింది. నగలు చూపించమని అడగడం కూడా జరిగింది. సరిగ్గా చూపించేసరికి గన్స్ తీసి బెదిరించడం కూడా జరిగింది. సో ఇది ఓవరాల్ గా పిఎంజే జ్యువెలరీ షాప్ లో జరిగిన సిచ్యువేషన్. సో ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, ఇప్పుడు ఆ దుండగుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టే సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. సో ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ దొరికిందా? పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? ఉదయం పిఎన్జి జ్యువెలరీస్ లో జరిగిన ఏదైతే గోల్డ్ రాబరీ ఉందో ఆ దోపిడీకి సంబంధించి ప్రధానంగా దుండగులంతా కూడా నార్మల్ కస్టమర్లుగా వచ్చారు. జ్యువెలరీస్ షాప్ లోకి నార్మల్ కస్టమర్లుగా వచ్చిన తర్వాత ఒక్కసారిగా నగలు చూపించమన్న నేపథ్యంలో ఆయన నగలు చూపించి ముందు పెట్టేసరికి ఆ షాప్ సంబంధించిన సిబ్బంది ఒక్కసారిగా గన్నులు తీశారు. వారి దగ్గర ఉన్న ఆయుధాలు గన్స్ అంతా కూడా ముందు పెట్టి వారందరినీ కూడా సిబ్బందిని అంతా కూడా ముఖాల పైన కూర్చుండబెట్టి ఆ తర్వాత నగలంతా కూడా రాబరీ చేసిన పరిస్థితి కనబడ్డది. అయితే అక్కడ కొంత సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు వీరు తెచ్చుకున్న గన్స్ నుండి పూర్తిగా ఇటు గన్స్ ను పేల్చడం, ఆ తర్వాత కొంతమందికి గాయాలు, దాదాపు 4 సిబ్బంది గాయాలయ్యాయి. ఆ గాయాలైన వారంతా కూడా అపోలో రీచ్ హాస్పిటల్ తరలించిన నేపథ్యం. ఆ షాప్ కి సంబంధించి కూడా నిత్యం ప్రజలంతా కూడా రద్దీగా ఉంటారు. అది కోర్టు ఆవరణ, అంటే కోర్టుకు వెనకాల ఉండే ఒక చిన్న గల్లీలో ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ నిత్యం వందలాది మందిగా ప్రజలు తిరుగుతూ ఉంటారు. అది మరి ఉదయం జరగడం, ఆ రాబరీకి సంబంధించి ఉదయం జరగడం మాత్రం ఇప్పుడు కరీంనగర్ కాదు తెలంగాణ వ్యాప్తంగా కొంత కలకలం రేపుతా ఉంది. ప్రధానంగా జ్యువెలరీ షాప్ ను పూర్తిగా లక్ష్యం చేసుకొని ప్రధానంగా ఈ యొక్క దుండగులు రాబరీ చేయడం అని అంటే పెద్ద ఎత్తున గతంలో జరిగిన రాబరీకి మిగతా ఈ యొక్క రాబరీస్ కి సంబంధించి కూడా ఖచ్చితంగా అంటే జ్యువెలరీ షాప్ కి సంబంధించిన వారిని లక్ష్యం చేసుకోవడం అంటే ఖచ్చితంగా కొంత నగల వ్యాపారులను పూర్తిగా భయాందోళన గురి చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికైతే ఎవరైతే దుండగుల కాల్పుల్లో గాయపడ్డారో వారంతా కూడా ఆసుపత్రిలో ఉన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా వచ్చారు. ఆయన కొంత పరామర్శించిన పరిస్థితి కనబడ్డది. ఒక జ్యువెలరీ షాప్ ని కూడా సందర్శించారు. ఎవరైతే గాయపడ్డారో వారందరికీ కూడా మెరుగైన వైద్యాన్ని అందిస్తామనేది కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనబడ్డది. మొత్తానికి తర్వాత ఇప్పటికీ పోలీసులు దీనిపైన ఆరాధిస్తున్నారు. సీసీ ఫుటేజ్ల ద్వారా ప్రధానంగా దుండగులను గుర్తించే ప్రయత్నంలో పడ్డారు. వారంతా కూడా అంతర్రాష్ట్ర ముఠానా లేదంటే స్థానికుల, ఎందుకంటే అది ఆ జ్యువెలరీ షాప్ అంతా కూడా పక్క రోడ్డు పైనే ఉంటుంది, ఒక చిన్న గల్లీలో ఉంటుంది. కాబట్టి ఇది లక్ష్యం చేసుకోవడం వెనకాల ఇంకెవరైనా ప్రమేయం ఉందా అనేది కూడా ఆరాధిస్తా ఉన్నారు. ఇక యాజమాన్యంతో కూడా అడుగుతున్నారు, ఎవరైనా మీకు శత్రువులు ఉన్నారా లేదంటే జ్యువెలరీస్ కి సంబంధించి మీకు ఏమైనా అనుమానం ఉందా అనేది కూడా ప్రధానంగా యాజమాన్యాన్ని సిబ్బందిని కూడా అడుగుతున్నారు. ఆ
పూర్తిగా పోలీసులు కూడా ఆరా తీస్తున్న నేపథ్యం కనబడుతుంది. సీసీ ఫుటేజ్ల ద్వారా నిందితుల ముఖ చిత్రాలను కూడా గుర్తుపెట్టారు. ఖచ్చితంగా ఎక్కడికక్కడ ఇక బారికేట్లు ఏర్పాటు చేశారు. దాదాపు 4 బృందాలుగా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. 4 బృందాలుగా ఇటు కొరుట్ల కావచ్చు, ప్రశాంత్, మెట్పల్లి కావచ్చు, షాప్ కి జగిత్యాల దగ్గరలో ఉన్న కావచ్చు, డ్రైనేజ్ లో అదేవిధంగా ప్లాస్టర్, కరీంనగర్ చుట్టుపక్కల ఉన్న కట్టర్ సిటీస్ కి సంబంధించి ప్రధానంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అనుమానితులు ఎవరున్నా కూడా వారందరినీ కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తానికైతే ఈ యొక్క దొంగతనం అనేది ప్రధానంగా ఇటు కరీంనగర్ కాదు, Okay. తెలంగాణ వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించిన పరిస్థితి. మొత్తానికైతే పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఎవరు కూడా భయపడొద్దు, భయాందోళనకు గురి కావద్దు. ఖచ్చితంగా మేమున్నాము, ఆ దుండగులను ఎట్టి పరిస్థితిలో ఖచ్చితంగా పట్టుకుంటామనేది కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. శివాజీ. రైట్ ప్రశాంత్, అయితే ఆ షాప్ కి దగ్గరలో ఉన్న డ్రైనేజ్ లో ప్లాస్టర్ అండ్ అలాగే బుల్లెట్ మ్యాగజైన్ తో పాటు కట్టర్ కూడా లభించడం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. సో దాని గురించి ఏం చెప్పాలి? రైట్, అంటే అదే ఏదైతే జ్యువెలరీలో దొంగతనం జరిగిందో దానికి సంబంధించి ఆ పక్కనే ఉన్న మురికి కాలువలో కూడా ఇటు వాళ్ళు వాడిన బుల్లెట్స్, అదే విధంగా ఆ పక్కన ఆ రోడ్ పైనే పూర్తిగా మ్యాగజిన్, బుల్లెట్ కి సంబంధించిన మ్యాగజిన్ కూడా గుర్తించామని పోలీసులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా దీంతో పాటు క్లూస్ టీమ్స్ అంతా కూడా ఏర్పాటు చేశాం. లోపల ఏ విధంగా జరిగింది, ఆ తర్వాత వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, బైక్ల పైన వచ్చిన తర్వాత ఈ వచ్చి వాళ్ళు ఎక్కడ వెళ్ళారు, ఇక్కడే సిటీలోనే ఉన్నారా లేదు, ఖచ్చితంగా వాళ్ళు పారిపోయి మిగతా ఎక్కడైనా ఆశ్రయం తీసుకుంటున్నారా అనేది పైన పోలీసులు ఖచ్చితంగా ఆరా తీస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున ఈ దొంగలకు సంబంధించి కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము వదలబోమని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే భద్రత విషయంలో ఖచ్చితంగా పోలీసుల పైన కూడా అనుమానం వచ్చే అవసరం ఉంది కాబట్టి ఇప్పటికే ప్రజలు కూడా బాగా భయాందోళనకు గురవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వారందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో పట్టుకుంటాం, ఖచ్చితంగా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం అనేది కూడా పోలీసులు చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. శివాని. థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.